తను ఏది మాట్లాడినా కూడా మీ అందరూ కూడా ఆమెతో కలిసి ముచ్చట పెడతారు అనమాట. ఏంటి ఇదే కోతి మామ కోతి కోతి ఎప్పుడు సన్న మన గో స్కూల్ అడిగి చూడరా ఇంటికి పోతే మన చీకటి అవుతుందంట. అయ్యో వాళ్ళు ఎడతారు కదా ఎప్పుడు ఫోన్ చల్ల మన గో స్కూల్ నీ పోడికి లాడు ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. బిడ్డ నా దగ్గర కాస్తే మాత్రం కొరికేస్తా. కొరికేసావా? అవ్వా దగ్గరలే. హీరోయిన్స్ లలో ఎవరు ఇష్టం? శివల్ శివల్ శివలి నీకు ఏ పాట ఇష్టం బాగా? నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరి ఇప్పుడు నీకు ఒక డైలాగ్ ఇస్తా, ఏడ్స్ కూడా చెప్పాలా డైలాగ్? ఇప్పుడు కోపంలా వద్దులే. ఇప్పుడు నవ్వుకున్నా ఇప్పుడు నెక్స్ట్ డాల్లో మహానటి. కలర్ కొట్టి చూడమంట సుంగులంట చూడవా కలర్ పెట్టి చూడమంట సుంగులంట చూడవా రండంత చిన్న ఏరంట ఎండవా ఏ పిల్ల వెంకటేశు ఇంత ఎంత వెళ్ళవా ఏ పిల్ల వెంకటేశు. జోగురాలు జోగురాలు జగమ్మ జోగులు జగమ్మ జోగురాలు జోగురాలు జగమ్మ జోగులు జోగురాలు జోగురాలు నేనమ్మ జోగు చెప్పే జోగులమ్మను నేనమ్మ. ఎలిఫెంట్ ఇట్లా ఓకే. ఓ చిట్టి కుమ్మల ఆవు పొరమతో ఒక ఆవు కడ్డి తినే ఆవు పాలనిచ్చే ఆవు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఎవరున్నారో అర్థమైంది కదా. హాయ్ అంటే అందరు గుర్తుపట్టి ఉంటారు, ఎందుకంటే తను ఏది మాట్లాడినా కూడా మీ అందరూ కూడా ఆమెతో కలిసి ముచ్చట పెడతారు అనమాట పక్కా. సో ఆల్రెడీ మీరు చాలా ట్రోల్స్ చూసే ఉంటారు కదా. ఆ పాప మన ముందు ఉంది మహాలక్ష్మి. పేరుకు తగ్గట్టే మహాలక్ష్మి లాగా మాట్లాడుతుంది కూడా. హాయ్. హాయ్. నీ పేరు చెప్పవా మళ్ళీ ఒకసారి? మహాలక్ష్మి. మహాలక్ష్మి. ఏ ఊరికి మహాలక్ష్మి? కరీంనగర్. అమ్మ కరీంనగర్కి మహాలక్ష్మి నువ్వేనా? అదే కరీంనగర్లో ఎవరికి డబ్బు కావాలన్నా నువ్వే ఇస్తావా? అవునా? ఎంత ఇచ్చినావు ఇప్పుడు వరకు? 2 crore లేకపోతే 2 lakh? 200. 200. అచ్చా. ఏ స్కూల్? ప్రైమరీ హై స్కూల్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. మరి నీకు ఇన్స్టాగ్రామ్ ఎవరు డౌన్లోడ్ చేసి ఇచ్చిరు? మా పప్ప. మీ పప్ప. మరి వీడియోలు ఎవరు తీస్తారు నిన్ను? నేను తీసుకుంటా. అట్లెట్లా? తీసుకొని హాయ్ ఎలా ఉన్నాయి బాగున్నాయి వెళ్ళతే మా బోర్డు చూడ మా బోర్డు అట్లా అంటావా? అది ఇప్పుడు నువ్వు ఒకటి చేయాలి మా ముందు రీల్. ఓకే, ఇప్పుడు ఏ డైలాగ్ చెప్పబోతున్నావు మహాలక్ష్మి? ఐఎస్. హాయ్ గైస్ అంట, అదే చెప్తుందంట. హాయ్ ఎలా ఉన్నా బాగున్నా. కొంచెం ఇటు పెట్టుకో. ఇవాళైతే గణపతి దేవుడి పట్టలు ఉన్నాయి. ఇవాళ ఎందుకంటే ఇవాళ దేవుని బర్త్డే కదా. ఇవాళ నేను ఇంటర్వ్యూకి వచ్చినాను. ఇక నన్ను ఇంటర్వ్యూ ఎవరు చేస్తారు తెలుసా? చూపిస్తాను. చూపిస్తావా? చూడండి. హాయ్. అక్క చేస్తుంది. నా పేరు లేదా? తెలియదుగా. తెలియదుగా. అయిపోయిందా? రికార్డ్ అయిందా వీడియో? రికార్డ్ చేసినావా? ఇక్కడ చూద్దాం.
ఇవాళైతే గణపతి దేవుడి పాటలు ఉన్నాయి. ఎందుకంటే ఇలా అయితే ఎప్పుడు ఇట్లనే చెప్తావా నువ్వు? ఇక నీకు ఎవరైనా చెప్తారా ఇది చెప్పు అది చెప్పు అట్లా అని? చెప్పు, నేనే చెప్పుకుంటా. నువ్వే చెప్పుకుంటావా? నాకు అయితే ఒకసారి చికెన్ చేసింది మా మమ్మీ. చికెన్ చేస్తా అంటే అబ్బా ఒక వీడియో తీస్తే మంచిగా ఫేమస్ అవుతాయని తీసిన. నువ్వు ఫేమస్ అవుతావని నీకెవరు చెప్పారు? నాకే తెలుసు. నీకే తెలుసా? ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చూస్తా. అవునా? నీకు ఇన్స్టాగ్రామ్లో ఎవరంటే బాగా ఇష్టం? పప్ప. మీ డాడీకి ఇన్స్టాగ్రామ్ ఉందా? ఎస్ మీ డాడీకి ఉందా ఇన్స్టాగ్రామ్? ఉంది. ఉందా? మీ డాడీ ఐడియా ఏముంటుంది? డాడీ ఐడియా తెలియదు ఇక. లేదు కదా, నిజం చెప్పు. నీకు ఒక్కదానికే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా. మరి ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తావు కదా, ఇట్లా చూస్తా. ఎవరివి చూస్తావు? నాయే చూస్తా. నీవి నువ్వే చూసుకుంటావా? పక్కన వాళ్ళవి చూడవా? చూడనా? ఎందుకు? నా వీడియోస్ వచ్చినాయి, మా పప్ప వీడియో ఇస్తా కదా, ఎట్లా వచ్చినా చూస్తా. ఆహా, ఓన్లీ నీ మాత్రమే చూసుకుంటావు. ఒకవేళ నీ వీడియో మంచిగా రాలేదనుకో డిలీట్ చేసేసుకుంటావా? అట్లనే ఉంచుతావా పోనీలే అని? డిలీట్ చేసేసుకుంటా. చేసేసుకుంటావా? ఇప్పుడు నువ్వు మస్తు వీడియోలు చేసినావు కదా ఇప్పటికి, నీకు అందులో ఏ వీడియో బాగాలేదు అనేదాన్ని అనిపించిందా? అనిపించిందా? అయితే ఇప్పుడు నీతో చాలా మంది నువ్వు హాయ్ గాయ్స్ అనగానే హాయ్ అని చెప్పి వేరే వాళ్ళు వీడియోలు చేస్తారు కదా, చూసినావా అట్లా? ఎవరిది నీకు బాగా నవ్వొచ్చింది చూసినప్పుడు? నువ్వే నవ్వుకుంటున్నావా? చెప్పు, ఎవరు చేస్తే అంటే ఏమని చేసారు చెప్పు పోనీ. చెప్పు. ఒక అన్నయ్య చేసిండు. ఏమని? ఈ చికెన్ లేవనుకున్నావు అన్న కూర ఏం చేయాలన్నాడు. మళ్ళీ చికెన్ తీసుకుంటాం. మళ్ళీ చికెనేనా? ఎప్పుడు చికెనే తింటావా? మటన్ తినదు మీ ఇంట్లో? మటన్ తింటారా? ఏం కూర తింటావు మటన్లో ఎక్కువ? అంటే తలకాయ కూరనా, కాలచూరనా అట్లా ఉంటాయి కదా. నువ్వు మనం చెప్పినావు కదా నాకు ఏదో. ఏది తింటావు? నీకు ఎక్కువ ఏది ఇష్టం? నాకు ఎక్కువ మటన్, చికెన్, ఫిష్, ఫిష్ అవన్నీ ఇష్టం. అన్ని ఇష్టం. ఇష్టం లేనిది అది మరి? కాకరకాయ ఇష్టమా? ఇష్టమా? చేదు ఉంటుందిగా, తింటావా? తింటా. నీకు ఇష్టం లేని కూరగాయ ఏది మరి? పప్పు చారు. పప్పుచారు ఇష్టం లేదా? పప్పు చారు ఇష్టం. నాకు ఇష్టం బెండకాయ. బెండకాయ ఇష్టమా? ఓకే. ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్ యువన్క, ఆద్య, ఆదిశి, మహా. వీళ్ళ ముగ్గురు ఇట్లా నువ్వు ఎప్పుడైనా గొడవ పడ్డా వీళ్ళతోని? స్కూల్లో కొట్టుకుంటారా పెన్సిల్ కోసం, రబ్బర్ కోసం, నా పెన్సిల్ అని? అవునా? నీవెవరైనా దొంగతనం చేసిరు ఎప్పుడైనా? పెన్సిళ్ళు, ఎరేజర్స్ తీసుకున్నారా ఎవరైనా? నీ తెలియకుండా నీ కంపాస్ల నుంచి తీసుకున్నారా? ఎవరాలు? అయితే ఒకసారి నేను కంబాక్స్ లో పెట్టి వాష్రూమ్ వెళ్ళమని వాష్రూమ్ వెళ్ళాను. ఒక ఆయన వచ్చి ఎరేజర్ తీసుకొని ఆయన కంబాక్స్ లో పెట్టుకున్నాడు. మరి నీకు ఎట్లా తెలిసింది ఆయన తీసుకునే దానికి ఇట్లా పోతా అంటే వాళ్ళ బాగా చేసేలోపు అమ్మో నా ఎరేజర్ తీసుకున్నాను నేను చేసినాను. అప్పుడు అర్థమైపోయింది. టీచర్కి చెప్పినావా నువ్వే తీసేసుకున్నావా? టీచర్కి చెప్పినాను. టీచర్ పొట్టి పొట్టి దంచినాక కంపల్సరీ దంచినాక ఇచ్చిండు అయితే. ఓకే. నీకు ఏ టీచర్ అంటే బాగా ఇష్టం? నాకు రజిత మేడం. రజిత మేడం ఏ సబ్జెక్ట్ చెప్తుంది? ఏది హిందీ చెప్తుందా, తెలుగు చెప్తుందా? నీకు హిందీ ఉందా అసలు? ఉందా? ఓకే. హిందీ చెప్తుందా, తెలుగు చెప్తుందా, ఇంగ్లీష్ చెప్తుందా, మ్యాథ్స్ చెప్తుందా? రజిత మేడం ఏ సబ్జెక్ట్ చెప్తుంది నీకు? గుర్తొచ్చింది, మళ్ళీ పోయింది. చెప్పు. హిందీ టీచరా? హిందీ వచ్చా? వచ్చా? అయితే హిందీలో ఒక రైమ్ చెప్పి ఇప్పుడు చెప్తాను. స్టార్ట్. ఓకే ఓకే స్టార్ట్. छोटा होता जाकर लटक जाने डिबिडिबिडंडम डिबिडिबिडंडम అవి మంచిగా చెప్పాలి, నవ్వద్దు ఎట్లా. నాటికి జానారే డిబిడిబిడండమ్ డిబిడిబిడండమ్ అదే
అంతే. దాని మీనింగ్ ఏంది? అర్థం లేదా దానికి? ఇట్లా బీడాం డమ్ అన్నావు కదా, అంటే ఏమన్నట్టు? డాన్స్ చేసినట్టు. డాన్స్ చేసినట్టు అంతేనా? దాని మీనింగే డాన్సా? అవునా, ఓకే. హిందీలో నీకు ఆఫర్, అనార్, ఈఫర్, ఇమ్లీ అట్లా ఉంటాయి కదా, అవి నేర్చుకున్నావా? వచ్చా? ఎంతవరకు వచ్చి అట్లా కొన్ని వచ్చా? చెప్పవా? చచ్చింది గుర్రె పాపం. రావా? రావా? అనా అనా ఆనా 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 అంతేనా? అనా తెలియచ్చు. తెలుగు వచ్చి హిందీ రాదు, ఇక అయిపోయింది. ఇప్పుడు మీ హిందీ టీచర్ చూసింది అనుకో, అలా అలా అరవి అరక మొత్తం ఆ మీదనేనా? చిట్టి కుమ్మల ఆవు, పొరమతోక ఆవు, గడ్డి తినే ఆవు, పాలనిచ్చే ఆవు. అంతే. ఇంగ్లీష్లో చెప్ప ఒకటి. జోని యోని ఎస్ పాప, ఇటీ షుగర్ నో పాప, టెల్లి నైస్ నో పాప, అప్పుడేమో నైస్. అరే నువ్వు మంచిగా నేర్చుకుంటున్నావు కదా. ఇప్పుడు నీకు ఎగ్జామ్స్ పెడతారు కదా, ఎన్ని మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో? ఒకసారి అయితే ఎల్కేజీ ఉన్నప్పుడు అయితే నాకు గుడ్ వేసింది. వేరు గుడ్ వేసిందా? ఆమ్లెట్ వేసుకున్నావా? గుడ్ వేసిందా? స్టార్ గుడ్ వేసిందా? స్టార్ గుడ్డు. స్టార్ గుడ్ వేసిందా? మరి ఆమ్లెట్ వేసుకోలేవా? చుక్కలు కూడా వేసుకుంటున్నా. చుక్కలు కూడా వేసుకుంటున్నావా? ఓకే. ఏ సబ్జెక్ట్కి వేసింది వీ గుడ్డు? అది స్టార్ గుడ్. స్టార్ గుడ్డు అంటే స్టార్ గుడ్ అంటే ఏ సబ్జెక్ట్కి వేసింది? తెలుగుకి వేసిందా? ఇంగ్లీష్కి వేసిందా? మ్యాథ్స్. మ్యాథ్సా? మ్యాథ్స్ అని 1 2 3 1 2 3 వేసింది. ఎంతవరకు వస్తాయి నీకు 1 2 3లో? ఎంత వచ్చా? ఓకే. 1 పక్కన 2 zeros పెడితే ఎంత అవుతుంది తెలియదా? ఎంత వచ్చాను మరి? ఇప్పుడు నేను 1 2 చెప్తాను, 11 నాకు చెప్తాను. 11 దాకానే చెప్తావా? 11 అయిపోయినాక 2 కూడా ఉంటుంది కదా, అవి కూడా చెప్తా మొత్తం. 11 అయిపోయినాక 2 కూడా ఉంటుందా? 12 కదా. నేను చెప్తా. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21 22 23 24 25 26 27 28 29 20 10 23 22 22 24 25 26 27 28. ఎన్నిసార్లు చెప్తావు 26 27 28 అని? 30 అయిపోయినాక 31 కదా వచ్చేది. టేబుల్స్ వచ్చా పోయి? రావా? ఇప్పుడు ఏ క్లాస్ అసలు నువ్వు? ఫస్ట్ క్లాసా? ఇప్పుడు అనుకో 2 ఉండవు కదా. ఇప్పుడు మొదటి గిట్ల 2 ఉంటే అలా 2 ఉన్నది, 1 5 1 1 ఉంటుంది. అట్లా ఏం వేస్తాడు? దేంట్లో ఏం వేస్తారు నాకు ఏం అర్థం కాలే. ఇప్పుడు 1 ఉంది, ఇప్పుడు 5 ఉంది. 5 ఉంది. దీని మధ్యలో ఏముంటది? నువ్వు ఏది పెడితే అది ఉంటుంది. ప్లస్ పెడితే ప్లస్ ఉంటుంది, మైనస్ పెడితే మైనస్ ఉంటుంది. కాదు కాదా? ఇప్పుడు 1 దీని 2 లేదు. 2 లేదా? 2 అవుతుంది. 2 లేదు 2 అవుతుందా? ఎట్లా? అయ్యో 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 నాకు తెలియదు, నువ్వే చెప్పవా? 1 + 1. మరి 5 1 1 + 1 1 + 1 ఏంటిది? 2. 2 + 2 + 2 3 2 + 2 + 3 కదా. 2 + 1 అయితే 3 అవుతుంది కదా. నువ్వు 2 + 2 అంటున్నావా, 2 + 3 అంటున్నావా? నీకు అర్థమైతలే. ఇప్పుడు 1 అయిపోయింది, 2 2 తర్వాత ఏమొస్తుందా? 3 వస్తుంది 2 తర్వాత. మరి నేను అడిగేది
అట్లా అడిగినావా? అమ్మో ఇంత లాజిక్ ఉందని నా తెలియదు. నేను మ్యాథ్స్లో చాలా పూర్ అనమాట, అందుకే తప్పి చెప్పిన 2 తర్వాత 3 వస్తుందని నాకు తెలియదు. ఈరోజే తెలుసుకున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు. అండ్ నీకు ఏ పాట ఇష్టం బాగా? నాకు నాకు నాలుగు పాట ఇష్టం. నాలుగు పాడవా? నా సూర్యుడిడి నా చంద్రుడిడి నా దేవుడిడి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరిడి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సీతారామ కలికి నా సూర్యుడిడి నా చంద్రుడిడి నా దేవుడిడి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరి నైస్, బాగా పాడినావు. ఎట్లా నేర్చుకున్నావు? ఇంకెట్లా వేసుకుంటాడు? ఎట్లా నేర్చుకుంటారు నాకేం తెలుసు. ఎట్లా వేసుకుంటా చెప్తా. అవక్కయ్యారా? వేస్తావు. ఓ టీవీ తెలిసిన నేను ఫోన్లో అనుకున్నా. షట్. ఓకే, మరి మమ్మీ పాట లేదా? ఏమి డాడీ పాటనేనా? మన పాలకు తప్ప పాట ఏం పడము మమ్మీ తాగడం తండ ఊదడం తాగడం తండ ఊదడం. కాదు, డాడీ మీద నా సూర్యుడివి అని వాడినావు కదా, మరి మమ్మీ మీద పాట పాడమంటే తాగుదామంటావు ఏంది? నువ్వే మమ్మీ మీద వాడాలి. ఓకే, నీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు విక్కీ కౌశల్. విక్కీ కౌశల్. విక్కీ కౌశల్ ఎందుకు ఇష్టమైన? జై భవాని ఆయన అయితే అమ్మంట జై భవాని ఒక వీడియో తీసిండు. అన్న థియేటర్లో చూసి ఏర్పచ్చింది. మళ్ళీ ఏడుపు వచ్చిందా నీకు? ఏడ్చినావా నువ్వు? నేను ఆ పాట పెట్టి 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 ఎత్తాను. ఒకసారి వాడవా పాట? ఏడుస్తున్నాను మళ్ళీ నవ్వుతున్నావు పాట పాడమంటే. పాడుతున్నా పాడు. రాజు ఓ వీరరాజు శంభో రాజా ఓది రాజు తిట్టి తిట్టి సేయాకు హే సింహాసన్ దేకు ఏ ఆసన్ రిమే రాణి బడా జోసే వా హరా ఆజో అంటే అంతేనా? ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. అల్ల ఉంటుందా? తెలియదు మీకు? షావా. అయితే నేను లేదు పాట. ఓకే, హీరోయిన్స్లలో ఎవరు ఇష్టం? నాకు హీరోలు అన్నా విక్కీ కౌశలే. హీరో కాదు, హీరోయిన్. హీరోయిన్ హీరోయిన్లు తెలుసా అసలు ఎవరెవరు ఉన్నారు? అయ్యో శివలి. శ్రీవల్లి ఇష్టమా? ఏ సినిమాకి ఇష్టం శ్రీవల్లి? శివలి ఇంకా మన విక్కీ కౌశల్ చేయలేదా? అల్లవడి ఇష్టం. అల్లవుడు ఇష్టం. శ్రీవల్లిది ఒక డైలాగ్ చెప్తావా? చెప్పు. పుష్పాల డైలాగ్ చెప్తావా? చెప్పు. బిడ్డ నా దగ్గర కాస్తే మాత్రం కొరికేస్తా. కొరికేస్తావా? అవ్వా దగ్గరలే. బ్రాండా? ఓకే, ఇప్పుడు పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా అని డైలాగ్ ఉంటుంది కదా, పుష్ప ప్లేస్లో నీ పేరు పెట్టి చెప్పు. మహాలక్ష్మి అంటే పవర్ అనుకున్నా. పవర్ కాదు, పవరా? ఫైర్ కాదా, ఓన్లీ పవరా? ఓకే, నీకు ఎక్కువ ఏది ఇష్టం? ఇప్పుడు హార్లిక్స్ ఉంటుంది, బూస్ట్ ఉంటుంది, ఏం తాగుతావు అసలు? తాగవా? పాలలో వేసుకుంటారు కదా పౌడర్. ఓకే, ఎందుకు తాగుతున్నావు అది? అంటే ఇప్పుడున్న హైట్ సరిపోతలేదా? నాకు కనిపించలేవా? ఓకే, ఇప్పుడు నీకు ఒక డైలాగ్ ఇస్తా, ఎయిడ్స్ కూడా చెప్పాలా డైలాగ్? చెప్తావా? ఇప్పుడు నువ్వు చెప్తావు కదా ఫస్ట్లో హాయ్ ఫ్రెండ్స్ అని ఒకటి చెప్తావు కదా, దాన్ని ఎయిడ్స్ కూడా చెప్పు ఇప్పుడు. అంటే
ఇప్పుడు నువ్వు చెప్తావు కదా హాయ్ ఫ్రెండ్స్ అని వీడియో పెట్టుకొని చెప్తావు కదా ఫోను. బాగున్నారా గణపతి తెలిపోతున్నా ఎందుకంటే నాకు పట్టే కదా అందుకే. ఓకే ఇప్పుడు కోపంలా వద్దులే వద్దులే చాలు. ఇప్పుడు నవ్వుకున్నా ఇప్పుడు నెక్స్ట్ డాల్లో మహానటి. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు నేర్పించండి నీకు ఇవన్నీ? నువ్వేనా? నెక్స్ట్ నెక్ నెక్స్ట్ నెక్కా నెక్స్టా? నెక్స్ట్ సార్ బాగున్నాడు వాళ్ళైతే బాగున్నారా అమ్మా నువ్వు సినిమాలో పోతావా? పోతా. అవునా? ఏ సినిమా చేయాలని ఉంది నీకు? ఓకే క్వశ్చన్ చేయాలండి. ఎవరితోని? ఓకే క్వశ్చన్తోని. అప్పు మొత్తం డైహార్డ్ ఫ్యాన్ అంటున్నావు. ఓకే నీకు మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా? ఎందుకు మమ్మీ ఎందుకు ఇష్టం లేదు ఎక్కువ? నాకు పప్పు అంటేనే ఇష్టం. ఎందుకు మమ్మీ కొడుతుందా నేను? డాడీ కొట్టడా? కానీ డాడీకే ఏంటావు కదా మమ్మీకి వినావు కదా. నీకు ఏ కలర్ ఇష్టం? పింక్. పింక్. మరి వాళ్ళకి ఫ్రాక్ వేసుకోమంటే ఎందుకు ఆలోచించినావు? అది పింక్ ఉంది కదా మంచి మ్యాచింగ్ మ్యాచింగ్ ఇద్దరం. నచ్చిందా? ఏడవనుకున్నావు ఫ్రాక్? బర్త్డేనా? ఎప్పుడు? నీ బర్త్డే తెలియదా నీకు? ఫస్ట్ క్లాస్. ఏప్రిల్ ఫుల్లా? ఏప్రిల్ ఫుల్లా? కోతి మామ కోతి కోతి ఎప్పుడు సరే మన గో స్కూల్. ఇట్లాంటి డైలాగ్లు మీ ఫ్రెండ్స్ బాగా చెప్తావు అనుకుంటా కదా నువ్వు. ఓకే మీ ఫ్రెండ్స్తో నువ్వుగా కొట్లాడతావా? ఎందుకు? ఏమో నీ కోపం వస్తే ఇప్పుడు చెప్పినావు కదా ఏప్రిల్ ఫుల్ అని ఆట పట్టించినావు కదా అట్లా. అడిగి చూడరా ఇంటికి పోతే మన చీకటి అవుతుందంట. అయ్యో వాళ్ళు ఎడతారు కదా ఎప్పుడు ఫోన్ చల్ల వాళ్ళ కూడా స్కూల్. అప్పుడు వాళ్ళు ఏమంటారు? నీ పోడికి లాడు. నువ్వు ఫోక్ సాంగ్స్ వింటావా? ఏ సాంగ్స్ ఇష్టం ఫోక్లో? ఏ అడిగా తిన్నా అడిపోగా ఇట్లా ఎట్లా పెట్టి అది ఎర్ర ఎర్ర రూమాలు గట్టి అదా? ఓకే ఇంకా నెక్స్ట్ కలర్ కొట్టి చూడమంట సుంగులంతా చూడవా కలర్ పెట్టి చూడమంట సుంగులంట చూడవా రండంతా చిన్న ఏడంత ఏంటవా ఏ పిల్ల వెంకటేశు ఇంత ఎంత వెళ్ళవా ఏ పిల్ల వెంకటేశు. ఇంకా ఎల్లమ్మ సాంగ్. నా పేరే ఎల్లమ్మ నీడు జోడు రాడవ్వ అయ్యో జోడు గుంపలా నన్ను జోలా జోలంటి ఆడు గుంపలా నేను ఆడిన దానమ్మో అంగన ముంగట నేను అమ్మవారినే కళ్యాణుకోనా కన్నే మాత తంతినే ఓ యాప చెట్లంది నాకు ఇంకు వాతనే నా పేరే ఎల్లమ్మ నీరు జోరు రారవో. బాగా పాడుతున్నావు. బోనాల పాట తెలుసా? వచ్చా రాదా? పాడు. ఏ పాట? టింగ్ టింగ్ టింగ్. వచ్చింది. జోగురాలు జోగురాలు జగమ్మ జోగులు జగమ్మ జోగురాలు జోగురాలు జగమ్మ జోగులు. అయిపోయిందా పాట? గంటే నేర్చుకున్నావా? ఓకే ఇప్పుడు నువ్వు దేవతలను చూస్తుంటావు కదా నీకు ఏ దేవుడు అంటే బాగా ఇష్టం? జయ భవాని. ఎందుకు? నాకు ఏడుపొస్తుంది. ఏడిపోతే? నాకు ఇష్టం.
ఏడుపు వస్తే ఇష్టం అవుతుంది, నవ్వు వస్తే నవ్వుతాడు ఇష్టమే నాకు. ఎట్లయినా ఇష్టమే. ఓకే, నువ్వు ఏమేమి గేమ్స్ ఎక్కువ ఆడుకుంటావు? డౌన్ ముద్ద. ఇంకా నెక్స్ట్ ఇంకోటి గిట్ల గిట్ల వేసి మళ్ళా ఎవరు పాము గేమ్ ఆడుతుంది చూడు, గిట్ల గిట్ల వేసినాక ఏడుకొత్త మళ్ళీ పాము మింగేస్తుంది చూడు, అది కూడా. ఓకే, కట్ ఇంకా ఇట్లా ఇట్లా స్నేక్ అండ్ లాడర్ కదా. మళ్ళీ ఇంకోటి ఇట్లా గుర్రం లెక్క ఉంటుంది చూడు, చెస్. చెస్ వచ్చా? అచ్చు. అవునా? నీకు చెస్లో ఏం తెలుసు, ట్రిక్స్ తెలుసా? చెస్ అలా ఎవరెవరు ఉంటారు చెస్లో? ఇట్లా ఉంటాయి కదా coins. ఏమేమి ఉంటాయి? గుర్రాలు ఇది తెలియదు ఇక. గిట్ల ఉంటుంది చూడు, గిట్ల ఏముంటుంది అలా? ప్లస్ 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 టిమ్మ అండ్ రాజు, కింగ్, ఇట్లా ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఇట్లా. ఓకే, ఓ అసలు ఎక్కడ ఓకే. నీకు ఎక్కువ ఏ యానిమల్ అంటే ఇష్టం? కొన్నా యానిమల్ జంతువులు. జంతువులు జంతువులు అంటే కోతులు. కోతులు ఇష్టం. కోత ఎట్లా వస్తుంది తెలుసా? మీ ఇంటికాడికి వస్తాయి ఆ చింపాంజీ ఇట్లా కొట్టుకునేది? కోతులే వస్తాయి. కోతులే వస్తాయి. భయపడతావా కోతులను చూసి? భయపడవా? ఒకసారి ఫీవర్ వచ్చినప్పుడు మా మమ్మీ ఏమంటాడు, టొమాటో టిఫిన్ తింటుంది ఉప్మా, పెద్ద కూర వచ్చింది. పిలిచినాక నేను లోపలికి అయ్యాను, అట్లా లోసుకుంటుండే నన్ను చూసింది, కన్ను ఉడికిపోయింది. పెద్ద పని అయిపోయింది. ఓకే, ఇప్పుడు నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో? 7K 13K. ఓకే, 13K ఉన్నారా? సరే పోన్లే. నీకు గేమ్ వచ్చా? ఎట్లా ఆడతారు చెప్పు. మాకు ఏం గేమ్ అంటే ఇష్టం లేదు. అది కాదు, ఇట్లా పెడతారు కదా, ఇట్లా పెట్టి ఆడతారు కదా, మిస్ అని టింగ్ 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 అని వచ్చా? కాదు, అగ్గిపెట్ట గుడిపెట్ట లవ్వు లాట చుంచో బయట తాం తీం తమల పెద్ద తస్కు తుస్కు ఇట్లా వచ్చేయాలి. అయ్యో, అగ్గిపెట్ట గుడిపెట్ట లవ్వు లాట చుంచో బయట తాం తీం తమల పెద్ద తస్కు తుస్కు. అగ్గిపెట్ట గుడిపెట్ట లవ్వు లాట చుంచో బయట తాం తీం తమల పెద్ద తస్కు తుస్కు. అగ్గిపెట్ట గుడిపెట్ట లవ్వు లాట చుంచో బయట తాం తీం త్వరగా. అగ్గిపెట్ట గుడిపెట్ట లవ్వు లాట చుంచో బయట తాం తీం తమల పెద్ద తస్కు తుస్కు. ఇప్పుడు ఇంకోటి మళ్ళా ఇట్లా టామ్ అండ్ జెరీ క్రిస్మస్ మేరీ భయ్యా హో భయ్యా సి కోకో కోలా పెప్సీ. ఓకే, అయిపోయిందా? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పటివరకు నేను చాలామంది నీతో డ్యూయెట్లు చేసిరు కదా. హాయ్ ఫ్రెండ్స్ అంటే హాయ్ అంటే ఎడిగిపోతున్నావు అంటే నేను పొలంలోకి పోతున్నా ఇట్లా చేసిరు కదా, అంతగా నీకు సపోర్ట్ చేసిరు కదా చాలామంది, వాళ్ళందరికీ ఏం చెప్తూ? థ్యాంక్ యూ, నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంటర్ని మేము ఇంటర్ని దీన్ని యాడ్ చేసి మీకు పెడతాము, చూడండి. కామెంట్ చేసి లైక్ కొట్టండి, సమస్యని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? ఏం పేరు? మహా చికెన్ బేబీ. అవునా? చికెన్ అంటే ఎక్కువ ఇష్టమని పెట్టుకున్నా. ఓకే, సరే, ఇప్పుడు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మళ్ళీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టేయండి, మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, చూసారు కదా ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఈ పాపకు సపోర్ట్ చేయండి అట్లానే, ఎందుకంటే ఇంతకుముందు బాగా సపోర్ట్ చేశారు కదా. హాయ్ ఫ్రెండ్స్ అంటే హాయ్ అంటది అందరికీ, అంతే కదా? అంతే ఆమెను ఒప్పేసుకుంది అనమాట. సో ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేద్దాం. అండ్ ఈ పాప లోపల కూడా నవరసాలు నాట్యమా అని అనిపించింది. అలా నాకు తెలిసి నేను ఇంతవరకు కూడా నవరసాలు చేపించిన వాళ్ళ దాంట్లో ఎవ్వరూ కూడా ఇన్ని రసాలు చేయలేదనమాట, అన్ని రసాలు చేసింది ఆమె అలా.
సో బాగా అనిపించింది, ఫుల్ ఎంటర్టైన్ అయ్యాను నేనైతే. మరి మీరు ఎంటర్టైన్ అయ్యారా లేదా కామెంట్ చేయండి. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్.